హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే తపాలు చెక్కలు చేసుకుంటున్నామండి మా ఇంట్లో. అందుకని వరిపిండి అనగా బియ్యపిండినైతే తీసుకున్నాను. దాంట్లో ఒక టీ స్పూను ధనియాలు, జీలకర్ర పొడినైతే యాడ్ చేశానండి. ధనియాలు, జీలకర్ర పొడి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామనమాట. రుచికి సరిపడంత ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూను కారం అయితే యాడ్ చేశాను. ఎందుకంటే నేను అది పచ్చిమిర్చినైతే యాడ్ చేస్తాను కాబట్టి, పచ్చిమిర్చిని ఇది ఉల్లిపాయలనైతే తరుక్కొని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఆ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలనైతే నేను యాడ్ చేస్తున్నాను. నేనైతే పచ్చెనపప్పునైతే నానబెట్టి పెట్టుకున్నానండి. ఎందుకంటే వీటికైతే బాగా తపాలు చెక్కలకైతే పచ్చెనపప్పు అయితే బాగుంటాయండి. అందుకని పచ్చెనపప్పునైతే నానబెట్టి పెట్టుకొని ఆటిని యాడ్ చేశానండి. తర్వాత కొద్దిగా కరివేపాకు ఆకులనైతే యాడ్ చేశాను. యాడ్ చేసి వాటర్ కలపకుండా ఫస్ట్ వాటినన్నిటిని కలిపానండి. ఎందుకంటే మసాలా అనేది పిండికి బాగా పట్టిద్ది వాటర్ కలపకుండా కలిపితే. తర్వాత వాటరేసుకొని లూజ్‌గా కాకుండా అట్లా అని మరీ ఎక్కువగా కాకుండా అయితే పిండినైతే కలుపుకున్నాను. అదిగోండి పిండినైతే అట్లా కలుపుకొని పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌నైతే యాడ్ చేశాను. నేనైతే తపాలు చెక్కని కవర్ మీద చేత్తోనే ఒత్తుకున్నానండి. చేత్తో ఒత్తుకొని దాన్నైతే యాడ్ చేశాను. యాడ్ చేసి అదిగోండి అది కొంచెము గోల్డెన్ బ్రౌనిష్ కలర్‌లోకి రాంగాల్నే అయితే తీస్తున్నానండి. ఇంతకుముందయితే పాతకాలంలో అంటే మా తాతమ్మల, జేజమ్మల కాలంలో అయితే ఇవి చెక్కలనైతే తెపాలకైతే అతికిచ్చేవాళ్ళనమాట. అందుకని వీటికి తెపాల చెక్కలు అని పేరు వచ్చినవి కాబోలు. కాపోతే మా అమ్మమ్మ దగ్గర నుంచే మేమైతే డీప్ ఫ్రై చేసుకుంటామండి. నాకు తెపాలకి అతికిచ్చడం అయితే తెలియదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్‌ని నొక్కండి. తపాల చెక్కలు ఇప్పుడు కూడా గిన్నెకి అతికించుకున్న వాళ్ళుంటే నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.